హలో, ఇప్పుడు టమాటా పచ్చడి చేస్తున్నాను అన్ని ఆకుకూరలు వేసి. ఫస్ట్ టమాటాలని మంచిగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఫస్ట్ ప్యాన్ తీసేసుకొని ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి వేసేసి మంచిగా పచ్చిమిర్చిని వేగనివ్వాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత నువ్వులు వేసేసుకొని, నువ్వులు కూడా మంచిగా వేగిన తర్వాత టమాటాలు వేసేసి మగ్గించాలి. టమాటాలు మగ్గుతుండగానే దాంట్లో ఆకుకూరలు మెంతి కూర, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు అన్నీ మంచిగా కడుక్కొని వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసేసి ఇప్పుడు ఈ మగ్గిన టమాటా దాంట్లో కూడా వేసేసి మంచిగా మగ్గనివ్వాలి. అది మగ్గుతుండగా కొద్దిగా చింతపండు కూడా వేసేసి మగ్గనివ్వాలి. ఇందులో చింతపండు, కొద్దిగా జీలకర్ర, మెంతుల పొడి, ఉప్పు వేసేసి మంచిగా మగ్గనిచ్చిన ఆ వాటర్ అంతా పోయేలాగా మగ్గనించాలి. అదంతా మగ్గిపోయి వాటర్ అంతా మగ్గిపోయి మంచిగా దగ్గరికి వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో తీసుకుని మిక్సీ పట్టుకున్నాం. ఫస్ట్ మిక్సీ జార్లో జీలకర్ర, ఉప్పు, వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని మనం చల్లారి పెట్టుకున్న టమాటా ఆకుకూరలు అది వేసేసి మిక్సీ మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇంకా దాన్ని మనం బౌల్లోకి తీసేసుకొని జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు వేసి తాలింపు వేసేసుకొని తీసుకోవడమే. అంతే, ఎమ్మి టమాటా పచ్చడి రెడీ. ఇది మంచిగా రైస్లోకి కానీ ఇడ్లీ, దోశ మంచి కాంబినేషన్, బాగుంటుంది. దాంట్లోకి నెయ్యి, అన్నం, నెయ్యి, టమాటా పచ్చడి సూపర్ కాంబినేషన్. థ్యాంక్ యూ.